మీరు మీరు ఏం ఫీల్ అయ్యారు, మీరు క్వశ్చన్స్ అడిగితే మేము ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్లీజ్ యూ కెన్ ఆస్క్ యూ క్వశ్చన్. ఒక్క నిమిషం. త్రివిక్రమ్ భాస్కర్ కూడా రావాల్సింది, రావడానికి వీలు పడలేదు. ఐఎమ్ సారీ అబౌట్ దట్. తర్వాత ఈ సినిమా గురించి ఎవరు రివ్యూలు రాయాల్సిన పని లేదు కదా, ఆల్రెడీ అందరూ ఎన్నోసార్లు చూశారు. కాకపోతే మీ అనుభూతిని షేర్ చేసుకోండి. వాట్ యూ ఫెల్ట్ లైక్ వైల్ వాచింగ్ దిస్ మూవీ. I think that would be helpful for the movie. Now, if any questions are there, Koti or I can take them. అప్పుడు బాక్స్ ఆఫీస్ గురించి ఇవాళకి మళ్ళీ ఈ కలెక్షన్స్ అప్పుడు రోజులు ఎన్ని రోజులు ఆడింది అనేది లెక్క. సో దట్ వాజ్ ఎ ప్రివిలేజ్, మ్యాటర్ ఆఫ్ ప్రివిలేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎన్ని రోజులు హౌస్ఫుల్తో ఆడింది. ఎందుకంటే ఇప్పటికి మళ్ళీ సినిమాని పరిచయం, సినిమా కోసం ప్రేక్షకుడు వచ్చేవాడు, ప్రేక్షకుడి దగ్గరికి సినిమా లేదు కాదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ మిస్సింగ్ నౌ ఇన్ మై ఒపీనియన్. మనకు అనిపించాలి కదా సినిమాకి వెళ్ళాలని, అరే పక్కన చూసి పెడదాం అనిపించకూడదు. సో దట్ ఈస్ సిచ్యువేషన్. సో ఆ కలెక్షన్స్ ఇవన్నీ వీ నెవర్. థ్యాంక్ యూ, లెట్స్ హోప్ సో అండి. సార్, ఈ అంటే ఆర్తి అగర్వాల్ని ఛాయిస్ మీదేనా, ఎలా సార్? ఆర్తి విజయ్ భాస్కర్ గారు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు అనుకున్నామండి ఇక్కడ. అప్పుడు త్రిష అని, మాళవిక అని, తర్వాత భూమిక అని. ఎవరన్నా ఫ్రెష్ అమ్మాయి అయితే బాగుంటుందని, అంతకుముందు నువ్వే కావాలి కూడా రిచ్ అప్పలోని ఇంట్రడ్యూస్ చేశాం కదా. సో క్యారెక్టర్ కనపడాలి, ఆర్టిస్ట్ కనపడకూడదనే ఉద్దేశంతో బాంబే వెళ్ళాడు. బాంబే వెళ్ళి మోడలింగ్ ఏజెన్సీస్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ అమ్మాయి ఫోటో చూస్తే ఈ ఆర్తి అగర్వాల్ పాగల్పన్ అనే సినిమా చేసి మళ్ళీ న్యూయార్క్ వెళ్ళిపోయింది. సో ఈ అమ్మాయి అయితే బాగుంటుంది తనకి ఎందుకు అనిపించిందో ఇక్కడికి వచ్చాక చెప్పడం, అమ్మాయిని కాంటాక్ట్ చేసి పిలిపించడం, అట్లా చక్కచక్క జరిగిపోయినాయి. ఎస్, అండ్ షీ ఫీల్ సో సారీ షీ ఈజ్ నాట్ దేర్ నౌ, బట్ షీ వాజ్ సో డెడికేటెడ్ అండ్ అమ్మాయి. షీ డిడ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ పెర్ఫార్మెన్స్. ఒకవేళ ఈ సినిమాకి సీక్వెల్ తీయాలనుకుంటే మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని డైరెక్టర్ పెట్టి